హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటి అంటే, నేను యాక్చువల్గా మార్నింగ్ ఒక లైట్ ఆర్డర్ పెట్టా. ఆ లైట్తో నేను చచ్చిపోతున్నాను తెలుసా. నా దగ్గర ఉన్న లైట్స్కి ఇలా ఇదొక లైట్, వేరే ఇక్కడ ఒక సాఫ్ట్ లైట్ లాగా వస్తుంది, అదొక లైట్. మళ్ళీ అది కాక తోడుగా ఇప్పుడు ఒక లైట్ ఆర్డర్ పెట్టి దాన్ని ఆన్ చేస్తాను. ఏది రాదేంది ఇది వచ్చింది. అసలు ఏ రకంగా నేను చూడాలి తిని ఇట్ట పెట్టి అసలు ఎట్ట చూసి నేను వీడియో చేయాలి? అదేమో వచ్చి డైరెక్ట్గా మొహం మీద పడుతుంది. సరే ఓకే కదా అని చెప్పి దాన్ని రిటర్న్ పెడదామని అంటే దానికి రిటర్న్ ఆప్షన్ లేదంట. మనం పే అయితే తెలిసిన వాళ్ళగా దబ్బా ఆర్డర్లు పెట్టేస్తాం, కానీ దానికి రిటర్న్ ఆప్షన్ లేదంట. సో ఏం చేయాలి? సరే దానికి సాఫ్ట్ బాగా అరేంజ్ చేద్దామా అని అంటే నా దగ్గర ఉన్న లైట్ ఆల్రెడీ అవి ఇవి సేమ్లా అనిపిస్తున్నాయి. ఇంకెన్ని లైట్లు కావాలి గైస్? నాకు అర్థం కావట్లేదు. సరే, పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అందరు ఏం చెప్తున్నారు, మంచి లైట్లు పెట్టండి, లైటింగే బాగా వచ్చిద్ది అని చెప్తారు. ఇప్పుడు ఈ లైటింగ్ పెట్టానమ్మా, ఈ లైటింగ్ ఏ రకంగా వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు చూడు మొహం మీద ఎంత పడుతుంది అసలు నాకు. ఏంది మీ కెమెరాలో వీడియో తీస్తుంటే మంచిగా వస్తుంది, నాకు రావట్లేదు. కొంచెంసేపు కింద కూర్చొని మాట్లాడతాం, ఓపిక రావట్లేదు. ఎందుకంటే ఎందుకు కింద కూర్చొని మాట్లాడదాం అంటున్నానంటే, కొంచెం లైట్ అక్కడి నుంచి కింద పడుతుంది అలా అనుకుంటున్నాను. బట్ అందరికీ నేను వచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇన్స్టాగ్రామ్లో, ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో కింద రివ్యూలు చూసి ఎవ్వరు లైట్లు గట్రా కొనమాకండి. కొంచెం ఫస్ట్ తెలుసుకోండి. అదే ఆ సినిమాలో వాళ్ళు అంటారు చూసారా, ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ అని. అంటే ఫస్ట్ మనం అందరం నేను తెలుసుకోలేదు, ఓకే, మీరు కొంచెం తెలుసుకోండి. పొద్దున్నుంచి గాయస్ లేచాను, జస్ట్ లేచిన వెంటనే నేను చేసిన పని ఏంటంటే, ఫస్ట్ మొబైల్ ఓపెన్ చేసుకుని అమెజాన్ ఓపెన్ చేసుకుని ఈరోజు లైట్ వచ్చిద్ది అని చెప్పి ఓపెన్ చేసి, ఇంకా డెలివరీ అని చెప్పి డెలివరీ బాయ్ కాల్ చేసి ఎప్పటిలోకి తెస్తారండి మా ఆర్డర్ అని అడిగి, మేడం 10:30కి వస్తుంది అని చెప్పారు. అది అయిపోయింది. డెలివరీ తీసుకున్నా, అది ఓపెన్ చేసా. 2 రోజుల నుంచి మనం పడే ఆతృత అంటాం కదా, అదంతా ఒక్క నిమిషంలో ఇట్టా బూడిదలో వేసిన బడ అయిపోయింది. ఇంకేం చేయాలి? సరే ఓకే, డబ్బులు రిటర్న్ కొట్టించుకుంటే ఇంట్లో తిట్లు తగ్గుతాయి కదా అని చెప్పి తొందరగా ఏం చేసా, దబ్బా రిటర్న్ పెట్టిద్దామని చెప్పి రిటర్న్ ఆప్షన్ కోసం వెతికా. ఇంకేముంది, ఆడ రిటర్న్ లేదంట, అయిపోయి ఇంకా నా బతుకు సాహా అయిపోయి. ఇప్పుడు దాన్ని నేను కవర్ చేసుకోవాలి. దాన్ని కవర్ చేసుకోవడానికి మా ఆయనకి ఫోన్ చేసి, హలో, లైట్ చాలా బాగుంది, చాలా బాగా వస్తుంది, అల్టిమేట్ వస్తుంది. అసలు యాక్చువల్గా ఏంది అని అంటే విషయం అది వచ్చేస్తా మూతి మీద పడుతుంది. నేను ఎట్ట వీడియో తీయాలిరా అసలు నాకు అర్థమే కావట్లా. నేను చెప్పేది ఏంది అని అంటే, అది పొద్దున్నే నుంచి అవతారం మీదే ఉన్నా. అసలు ఈరోజు అనుకున్నా ఒక 10 వీడియోలు షూట్ చేసేసి ఎడిట్ చేసేసి పెట్టేద్దాము అని ఎంతో కలలుగన్నానబ్బా. ఏమైంది? అయిపోయి జీవితం స్వాహా. ఈరోజు సరే, మీ అందరికీ నేను పక్కన ఫోటోలు ట్యాగ్ చేస్తాను. నా అకౌంట్లో బ్యాలెన్స్ ఇప్పుడు ప్రజెంట్ 0. ఎందుకు 0? ఇంకో ట్రాజడీ కూడా జరిగింది. దేనికి? పొద్దున్నుంచి ఆ యాప్ ఈ యాప్ అని చెప్పి, ఆ సబ్స్క్రైబర్లు, ఈ ఫాలోవర్స్, అది ఇది అని చెప్పి ఏదేదో చేసి అవి రివీల్ చేయకూడదు, వాటికి డబ్బులు బొక్క, వాళ్ళంతా ఫేక్ గాళ్ళంట, డబ్బులు కొట్టించుకున్నారు, కానీ ఏమీ చేయలే. నా డబ్బులు రిటర్న్ ఇవ్వట్లా, నేను చెప్పిన పని చెయ్యట్లే, ఇంకేం చేయాలబ్బా. అందుకే ఇట్టా కూర్చున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 6:30-7 అవుతుంది దాదాపుగా టైం. ఇంకేం చేస్తాం, ఇప్పుడన్నా పోయి ఈ జిడ్డు ముఖాన్ని కొంచెం కడుక్కొని ఏం చేస్తాం, పోయిన డబ్బుల్ని ఇట్టగా కవర్ చేస్తాం, తప్పదుగా మనకు. ఏమి చేసినా కూడా, ఎలా చేసినా కూడా మనలో ఉన్న ఇదైతే తగ్గదు. మళ్ళీ ఆర్డర్ పెడదామని ఆలోచిస్తున్నా ఇప్పుడే. ఈ వీడియో కనుక మా అమ్మ చూసిందనుకో, కుక్కర్ కొట్టినట్టు వచ్చి మరీ కొట్టింది. అంతే గాయస్ ఈ వీడియో. ఇంకేం చేద్దాం, పోదాం, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి తర్వాత. అరే సౌండ్ ఆపండి రా బాబు.
చేద్దాం మరి. ఓకేనా గైస్, బాయ్ బాయ్. ఎవరిని అలాగే మోసపోకండి గైస్, ఏం చేద్దాం తప్పట్లా మనకు. బాయ్ బాయ్.